రిజర్వాయర్ నుండి టర్బైన్ల పైకి నీటిని పంపే గొట్టాలని ఏమంటాము? చూడండి, మనకు 5th క్లాస్లో శక్తి అనే పాఠంలో మనకిక్కడ ఇది ఇవ్వడం జరిగింది. ఏమి? సో విద్యుత్ శక్తిని మనము నీటి ద్వారా తయారు చేయడంలో ఇవ్వడం జరిగింది. విద్యుత్ శక్తిని నీటి ద్వారా ఎలా తయారు చేస్తాం ఇవ్వడం జరిగింది. ఎట్లా? ఓకేనా? దానిని మనం ఏమంటాము? జల విద్యుత్ శక్తి అంటాం. నీటి ద్వారా తయారయ్యేటటువంటి శక్తిని ఏమంటాం? జల విద్యుత్ శక్తి అంటాం. చూడండి, ఇదంతా రిజర్వాయర్ అనమాట. ఈడ మనము ఆనకట్ట కట్టినాం ఇట్లా కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడి నుండి మనము నీటిని వదులుతున్నాం. ఓకేనా? ఇదంతా వాటర్ అండి, ఇదంతా వాటర్. ఈ వాటర్ నుండి రిజర్వాయర్ నుండి మనం ఇలా నీటిని వదిలేస్తున్నాం. నీటిని వదిలేస్తే ఎక్కడ వెళ్తాయి? మామూలుగా టర్బైన్ల మీదకి వెళ్తాయి కదా. టర్బైన్లు అంటే మీకు తెలుసు కదా, టర్బైన్లు అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట. ఈ టర్బైన్లను తిప్పేసి ఈ వాటర్ పైకి వెళ్తుంది. ఈ టర్బైన్ల మీద ఏముంటుంది? లోపల ఏముంటుంది? పైన టర్బైన్లలో ఏం కనెక్ట్ చేయబడి ఉంటుంది? చూడండి, ఇక్కడ డైనమో ఉందన్నమాట. ఇది అయస్కాంతాల మధ్యన ఒక తీగ చుట్టు ఉంటుంది. ఆ తీగ చుట్టకు ఇలా ఒక రాడ్ ఉంటుంది. ఈ తిరగడం వల్ల రాడ్ తిరుగుతుంది. ఈ డైనమో వల్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంటును ఏం చేస్తాం మనము? పైన ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, దీని తర్వాత ట్రాన్స్ఫార్మర్. ఓకేనమ్మా? ట్రాన్స్ఫార్మర్ నుండి ఎక్కడ వెళ్తుంది? పవర్ హౌస్లోకి వెళ్తుంది. ఈ హౌస్లోకి పవర్ హౌస్లోకి వెళ్తుంది. ఈ పవర్ హౌస్ల నుండి మనం ఏం చేస్తాము? కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి కరెంట్ అనేది సప్లై అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఇది బొమ్మ ఉందమ్మా. 5th క్లాస్ పుస్తకంలో మ్యాప్ ఉంది, ఎగ్జామ్లో అడుగుతాడు అనమాట. సో కాబట్టి ఇది రిజర్వాయర్ నుండి ఈ నీటిని పంపే గొట్టాలని ఏమంటాము? ఇవ్వడం జరిగిందనమాట. వాటిని పెన్ స్టాక్స్ అంటాం. ఏమంటామండి? పెన్ స్టాక్స్.